డాక్టర్, అబద్ధం కదా? నేను గర్భవతిని కాదు కదా? నేను అనుకున్నది నిజమే కదా? చెప్పండి డాక్టర్. మీరిప్పుడు చెప్పే మాట మీదే నా జీవితం ఆధారపడి ఉంది. నిజమే. నాకు తెలుసు మీరు ఈ మాట అంటారని నాకు తెలుసు. ఆ డాక్టర్ నేను గర్భవతి అని చెప్పి నన్ను మోసం చేశారు. నేను చెప్తుంది ఆ డాక్టర్ చెప్పింది నిజమే అని. ఏంటి మీరనేది? ఈ రిపోర్ట్స్ లో కూడా నువ్వు గర్భవతివనే వచ్చింది. లేదు లేదు, అబద్ధం. మీరు కూడా అబద్ధం చెప్తున్నారు. అబద్ధం అబద్ధం. నువ్వు 6 వారాల గర్భవతివి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. లేదు లేదు లేదు, నేను గర్భవతిని కాదు. ఆ మాట ఇంకొకసారి అనకండి. నేను గర్భవతిని కాదు. మీ రిపోర్ట్లు, డాక్టర్లు, చెకప్లు అంతా మోసం. అందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు. నీ విషయంలో తప్పెక్కడ జరిగిందో, ఎవరి వలన జరిగిందో ఆలోచించకుండా రిపోర్ట్స్ తప్పు, డాక్టర్ మోసం చేస్తున్నారని అనడం తప్పమ్మా. చూడమ్మా, ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇదే మాట చెప్తారు. లేదు లేదు, నేను గర్భవతిని కాదు కాదు. అయ్యో, ఊరుకోమ్మా. ఆనంది, ఆనంది, ఏమైందమ్మా? ఆనంది, నేను గర్భవతిని కాదు. ఏడవకమ్మా. వేడిచి అరిచినంత మాత్రాన ఇది అబద్ధమైపోతుందా? దీన్ని ఎలా సర్దిద్దుకోవాలో ఆలోచించు. నేనెవరికేం పాపం చేశాను? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అయ్యో అయ్యో. ఆనంది, నా మాట వినమ్మా. అయ్యో అయ్యో. ఆనంది, ఏడవకమ్మా. నువ్వున్న ఈ స్టేజ్ లో ఏడవడం కరెక్ట్ కాదు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు గర్భవతివే. ఈ విషయం గ్రహిస్తేనే ఏ డాక్టర్ అయినా మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. అది అర్థం చేసుకో. మీ అమ్మ నాన్నలు ఎక్కడుంటారో చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతాను. వద్దు 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 వద్దు. అమ్మకి చెప్తే ఇంకా నేను వద్దు వద్దు. నాన్నకి తెలియకూడదు, అమ్మకి తెలియకూడదు. ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. ఆనంది, ఆనంది, ఆగమ్మా. నీ రిపోర్ట్ పర్సులో పెట్టాను, చూసుకో. తీసుకో ఆనంది. ఆనంది, పర్స్ తీసుకో.
అయ్యో అయ్యో అమ్మా ఏమైందండి? ఏమైందమ్మా? లేవండి. అమ్మా ఏమైంది? లేమ్మా. ఏమైందండి? లేవండమ్మా. ఆనంది 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 ఏమైంది ఆనంది నీకు? ఆనంది కళ్ళు తెరు. ఆనంది ఏంటండి ఏమైంది? అదిగో ఆ ఆటో తను గుద్దేశాడు. సారీ సార్, ఫోన్లో మాట్లాడుతూ అనుకోకుండా ఇలా జరిగింది. యు ఇడియట్. ఆనంది